హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈ వ్లాగ్ ఒక 3 days అప్పుడు కొంచెం తీసినది. ప్రజెంట్ ఇప్పుడు చూస్తున్నది అయితే సాటర్డే అరౌండ్ ఇప్పుడు టైం ఈవినింగ్ 4 అట్లా అవుతుంది. వెదర్ ఇప్పుడిప్పుడే ఎండ తగ్గిపోయి ఫుల్ క్లౌడీగా అయిపోయి చల్ల గాలితోటి భలే ప్రశాంతంగా ఉంది. వాల్మార్ట్ ఇట్లా కదా పోయేది. మేము స్టార్ట్ అయ్యేలోపు వర్షం కూడా స్టార్ట్ అయింది. ఇంక ఇప్పుడైతే వాల్మార్ట్కి వెళ్తున్నాము. చిద్వీకి ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా స్కూల్ సప్లైస్ కోసం వెళ్తున్నాం. ఫైనలీ ఆఫ్టర్ 2.5 months సమ్మర్ హాలిడేస్ తర్వాత ఇంకా వీళ్ళకి స్కూల్స్ అయితే రీఓపెన్ అవుతున్నాయి. చిద్వి వాళ్ళకి ఎప్పుడు May 31st నుంచి ఇంక ఇప్పుడు August 2nd week వరకు హాలిడేస్ అనమాట. అదేంటో వీళ్ళకి ఇక్కడ స్కూల్ లాస్ట్ డే మే లాస్ట్ వీక్లో థర్స్డే లాస్ట్ డే ఉంటుంది. మళ్ళీ స్కూల్ రీఓపెన్ అయ్యేది August 2nd weekలో ఎప్పుడు థర్స్డే వస్తే అప్పుడు రీఓపెన్ ఉంటుంది. సో అదనమాట. అంటే మేబీ వీళ్ళకి ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ పిల్లలకి హోల్ వీక్ అంతా స్కూల్కి వెళ్ళడం కష్టంగా అనిపించకుండా జస్ట్ ఆ థర్స్డే ఫ్రైడే వార్మప్ లాగా మళ్ళీ తర్వాత వీకెండ్ వస్తుంది కదా, అందుకు అట్లా పెట్టారేమో. సో ఇంకా వాల్మార్ట్కి అయితే వచ్చాం. ఫస్ట్ అయితే కొన్ని వెజిటబుల్స్ కావాల్సి ఉంటే ఇంకా అవి తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి స్వీట్ కార్న్ దొరుకుతాయి, కానీ ఇవేంటంటే లేతగా ఉంటాయి అన్నమాట. మనకి ఇండియాలో దొరుకుతాయి కదా, లైక్ కార్న్, స్వీట్ కార్న్ కాకుండా ఓన్లీ కార్న్ ఫుల్ ఎల్లో ఉంటాయి. అవి అయితే దొరకవు ఇక్కడ. అట్లీస్ట్ ఇవన్నీ దొరుకుతున్నందుకు నేను హ్యాపీ. నాకు చాలా ఇష్టం అనమాట ఈ కార్న్. కొరియాలో అయితే అసలు ఇవి కూడా దొరికేవి కాదు. ఎప్పుడో ఒక సీజన్లో ఒక 2-3 months దొరికేది, అవి కూడా రేర్గా. ఇది కొత్తిమీర కాదు, బట్ అట్లే ఉంది కానీ అది కొత్తిమీర కాదు. చెప్పు కాన్ఫిడెంట్గా, అట్లా పీకకూడదు. ఇట్లా స్కూల్స్ రీఓపెన్ అయ్యే ఒక నెల ముందు నుంచే ఇంక ఈ సప్లైస్ అన్ని ఇట్లా పెట్టేస్తారు వాల్మార్ట్స్ ఇంకా టార్గెట్ స్టోర్స్లో. సో ఇందులోనే ఏంటంటే మనకి వెబ్సైట్లో ఇక్కడ సరౌండింగ్స్ ఉన్న స్కూల్స్, ఏ స్కూల్లో ఏ గ్రేడ్కి ఏ సప్లైస్ కావాలనేది కూడా మెన్షన్ చేస్తుంటారు. ఇంకా స్కూల్ వెబ్సైట్లో కూడా మెన్షన్ చేస్తుంటాయి అన్నమాట ఏ గ్రేడ్కి ఏంటి అనేది. ఇంకా అవి చూసి తీసుకోవడమే. అసలు వీళ్ళు బుక్స్ అవి తీసుకుంటారు కానీ లిటరలీ అసలు బుక్లో ఒక 20-30 పేపర్ల కంటే ఎక్కువ అస్సలు రాసి ఉండరు. ఏం చదువుతారో ఏం కథో అనిపిస్తుంది నాకైతే. అసలు లిటరలీ మన ఇండియాలో అయితే లైక్ ఫస్ట్ కొన్నవి అయిపోయి తర్వాత కూడా మళ్ళీ కొంటాం కదా. సో ఇక్కడైతే అట్లా కాదు అసలు. ఇంకా ఇక్కడ చిద్వి సబ్వే శాండ్విచ్ కావాలన్నాడు, ఇంకా అందుకు శాండ్విచ్ అయితే తీసుకున్నాము. సో నాకు కూడా బాగా ఇష్టం సబ్వే శాండ్విచ్, బాగా నచ్చుతుంది నాకు. ఇంకా వెజ్ ప్యాటీ ఉంటే బాగుంటుంది కానీ ఇక్కడ లేదన్నారు. సో ఇందాక ఫుల్ వర్షం పడింది కదా, మళ్ళీ ఇప్పుడు ఫుల్ సన్నీ అయిపోయింది. వాల్మార్ట్ నుంచి బయటకు వచ్చేసరికి ఇంక ఇంటికి వచ్చాక చిద్వి నేను ఇద్దరం శాండ్విచ్ తిన్నాము. ఇంకా వాడికి ప్రాక్టీస్ టోర్నమెంట్స్ ఉంటాయి ఎవ్రీ సాటర్డే, ఇంకా వాడు ఆ పనిలో ఉన్నాడు. నేను ఈలోపు పూజ చేశాను. ఇంకా నైట్ డిన్నర్కి పెసరట్టు వేద్దామని నానబెట్టింటి ఆఫ్టర్నూన్. ఇంకా అది గ్రైండ్ చేసి ఇంకా దీంట్లోకి అల్లం చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా, ఇంకా అది చేశాను. ఫస్ట్ అయితే ఇంకా చిద్వీకి వేసేసి ఇంకా వాడు తింటున్నాడు. ఇంకా తర్వాత నేను వేసుకొని ఇంకా నేను తినేస్తున్నాను. రామ్ అయితే వర్క్ ఉందని ల్యాబ్కి వెళ్ళాడు. సాటర్డే సండే హాలిడేనే కానీ ఇంకెప్పుడైనా అట్లా వర్క్ ఉంటే వెళ్తుంటాడు అనమాట. సో తర్వాత మేము తినేసరికి వచ్చాడు. ఇప్పటి వరకు చూసిన వ్లాగ్ అంతా సాటర్డే జరిగింది. దెన్ ఇది ఇంకా కమింగ్ వీక్లో వెడ్నెస్డే రోజు ఈవినింగ్ చిద్వి స్కూల్ దగ్గరికి ఇంకా ఈ సప్లైస్ డ్రాప్ చేసేకి వెళ్తున్నాం. ఇందాకే నేను చిద్వి మా స్కూల్ నుంచి, అంటే నేను వర్క్ చేసే స్కూల్ నుంచి వచ్చాము. ఇంకా ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు. ఈ సప్లైస్ డ్రాప్ చేసేస్తే ఒక పని అయిపోతుంది అన్నట్టుగా మళ్ళీ వీడి స్కూల్ దగ్గరికి స్టార్ట్ అయ్యాము. చిద్వి మా స్కూల్కి సమ్మర్ క్యాంప్కి వచ్చేవాడు. ఈ రోజే వీళ్ళకి ఇంకా లాస్ట్ డే ఆఫ్ సమ్మర్ హాలిడేస్ అనమాట. August 14th వెడ్నెస్డే ఈరోజు. ఇంకా రేపు August 15th థర్స్డే వచ్చింది కాబట్టి ఇంకా రేపటి నుంచి వీళ్ళకి స్కూలు. సో ఈరోజు ఈవినింగ్ 5కి వచ్చి ఇంకా వీళ్ళ సప్లైస్ అన్నీ వాళ్ళ క్లాస్లో డ్రాప్ చేయమన్నారు. అందుకని ఇంకా స్కూల్కి వచ్చాము. ఇదే చిద్వి వాళ్ళ స్కూల్. ఈ సప్లైస్ డ్రాప్ ఆఫ్కి 5 to 6 టైం ఇచ్చారు. ఈ 1 hourలో మనం ఎప్పుడైనా వచ్చి డ్రాప్ చేసి వెళ్ళచ్చు. సో అప్పుడే వర్షం స్టార్ట్ అయ్యింది. ఇక్కడ చూస్తే అసలు పార్కింగ్ ఫుల్ అయిపోయింది. అప్పుడే వస్తున్నారు అందరూ.
సో మళ్ళీ ఇంకెక్కడో దూరంగా పార్క్ చేసి పరిగెట్టుకుంటూ వచ్చాం మళ్ళీ ఇవన్నీ నానిపోకముందే. ఇది స్కూల్ మెయిన్ బిల్డింగ్. చిద్వి వాళ్ళ క్లాస్ ఈసారి ఇక్కడ లేదు, ఇంకొకటి ఇదిగో ఈ లెఫ్ట్ సైడ్ బిల్డింగ్ లో ఉంది. హాయ్. ఈ బ్లూ డ్రెస్ ఆవిడే ఈ ఇయర్ చిద్వి వాళ్ళకి క్లాస్ టీచరు. ఇంకా అక్కడ ఎంట్రన్స్లో నిలబడుకొని అందరికీ మంచిగా పిల్లలందరికీ ఇట్లా ప్లాస్టిక్ దండలు వేస్తూ వెల్కమ్ చెప్తుంది. ఇంకా ఈ సప్లైస్ అన్నీ పిల్లలకి సంబంధించినవన్నీ వాళ్ళకి వాళ్ళ డెస్క్లోనే స్టోరేజ్ ఉంటుంది ఇట్లా, ఇంకా అందులో పెట్టేసుకోమన్నారు. ఇంకా పేపర్ ప్రింట్అవుట్స్ కోసం పేపర్ రీమ్స్, ఇంకా టిష్యూ బాక్సెస్, జిప్ లాక్స్ అన్నీ ఒక దగ్గర పెట్టేసేయాలన్నమాట. సో ఇది వాళ్ళ క్లాసు ఇయర్. చిద్వి ఇప్పుడు 3rd గ్రేడ్. ఈ ప్లే గ్రౌండ్లో స్టఫ్ అంతా కొత్తవి పెట్టారంట. చాలా రోజుల తర్వాత చిద్వి వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి ఫుల్ హ్యాపీ. ఎంతసేపుకి రారా అంటే ఇంకా లాక్కొచ్చాము. ఎక్సైటింగ్. దట్ ఈస్ నాన్న జూ యాప్. అది ఇప్పుడు జూమ్ కాదు, ఏదైనా దాని మీద ఉంది. బస్సు యాప్ అది. ఇంతకుముందు హియర్ కమ్స్ ద బస్ ఉండేది కదా, డిఫరెంట్ అది. ఓకే. Oh, this is a bus card and this is the app. Yeah. So I don't need this card. We need it, but after we install the app. హ్యాపీ నా చిద్వి. ఆ హ్యాపీనెస్ తో వీడి ఇంటికి వచ్చాక ఎగిరింది. ఎక్సైటింగ్ ఫర్ వాట్? స్కూల్. ఓ మై అమ్మ, ఇండియాలో ఇట్లా ఎగురుతారా ఎవరైనా స్కూల్కి పోయేకి? ఎవరు ఎగరరు, ఎందుకంటే బోలెడంత హోంవర్క్ ఉంటుంది. ఇలా చదువులే పాడులే ఎక్కువ, అందుకు స్కూల్కి ఎగ్జైటింగ్ అవుతారు. ఎందుకు గారు? ఆ రోజు సాయంత్రం అట్లా జరిగింది. దెన్ ఇది ఆ నెక్స్ట్ డే, ఈరోజు థర్స్డే మార్నింగ్ టైం 6 అయ్యింది. ఇంకా ఈరోజు చిద్వి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ హాలిడేస్ తర్వాత. ఇంకా నైట్ వాష్ చేసి పెట్టిన వెజిల్స్ అవన్నీ ఎత్తి పెట్టేశాను. సో నైటే బ్రకోలీ కూడా కట్ చేసి పెట్టాను. ఈరోజు బ్రకోలీ టమాటా కర్రీ చేద్దామని. చిద్వికి చాలా ఇష్టం ఈ కర్రీ. వీడిని సమ్మర్ హాలిడేస్ అంతా 7:45 అట్లా లేపేవాళ్ళము. ఇంక ఇప్పుడు స్కూల్ బస్ వస్తుంది కాబట్టి తొందరగా లేయాలి. ఇంకా 7:15కి లేపుతున్నా. లేయమ్మ, సోఫా మీద బజ్జింది కొంతసేపు, 10 minutes. లే తల్లి. చాలా మిస్ అవుతాను కొన్నమ్మని. ఈలోపు లంచ్ బాక్సులకి రైస్ పెట్టేశాను, అది అయిపోయింది. ఇంకా బ్రకోలీ టమోటా కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్కి దోశ, దీంట్లోకి చట్నీ నిన్న ఈవినింగే చేసి పెట్టాను. నేను వంట చేసి తర్వాత లంచ్ బాక్సులు కడుతుంటాను. మీన్ వైల్ రామ్ మిగతా పనులు లైక్ పూజ చేయడం, ఇంకా చిద్విని రెడీ చేసేది అవి చేస్తుంటాడు. ఇంకా చిద్వి డైలీ స్నానం చేసిన వెంటనే దేవునికి దండం పెట్టుకునే అలవాటు. ఇంకా అట్లనే ఈరోజు కూడా పెట్టుకుంటున్నాడు. ఇది చిద్వి లంచ్ బాక్స్. నట్స్, ఫ్రూట్స్, ఇంకా బ్రకోలీ టమోటా కర్రీ ఎక్కువ వేసి కలిపి పెట్టాను. ఇంకొంచెం పెరుగన్నం. ఇక్కడ స్కూల్లో బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా ఫ్రీగానే ఉంటుంది, కాకపోతే ఎక్కువ జంక్ ఫుడ్ ఉంటుందన్నమాట. అందుకు నేనే బాక్స్ పెడతాను. ఒక్క ఫ్రైడే రోజు ఒక్కటి పిజ్జా ఉంటుందంట లంచ్కి. ఇంకా ఆ రోజు ఒక్కటి లంచ్ బాక్స్ వద్దమ్మా అంటాడు. తర్వాత నేను ఇంకా అన్నీ రెడీ చేసి బాక్సులు పెట్టేసి స్నానానికి వెళ్ళాను. ఈలోపు రామ్ చిద్వికి దోశ వేసి ఇచ్చాడు. ఇంకా వీడు తినేసి మిల్క్ కూడా తాగేశాడు. నువ్వు మిస్ అవ్వవా నాన్న మన టైంని స్కూల్లో, లిటిల్ పీపుల్స్ ల్యాండింగ్లో? అన్నీ చెప్పు రావుడికి కథలన్నీ. గుర్తుగా ఉంటుందని జస్ట్ అట్లా ఒక 2 ఫోటోలు తీసుకున్నాను. బాయ్. ఓకే ఉండవు, మీకు వెళ్తుందా అమ్మ? ఓకేనా? వీడైతే ఫుల్ ఎగ్జైటింగ్గా చాలా హ్యాపీగా ఉన్నాడు. నాకే కొంచెం బాధగా అనిపించింది. ఇంకా బస్ దగ్గరికి అయితే రామ్ తీసుకెళ్ళాడు. మళ్ళీ నేను ఇంకా వెళ్ళాలి కదా, అందుకు వచ్చి ఇంకా దోశ వేసుకొని తింటున్నా. ఇల్లంతా సైలెంట్గా ఉంది, ఎట్లో ఉంది నాకైతే. రోజు నాతో వచ్చేవాడు కదా, సో ఈరోజు చాలా కొత్తగా ఉంది. పాపం సమ్మర్ హాలిడేస్ అంతా కూడా అర్లీగానే లేచేవాడు. ఇంక నాతో పాటు రావాలంటే లేయాలి కదా. నేను నా స్కూల్కి స్టార్ట్ అయ్యాను. రామ్ నన్ను డ్రాప్ చేసి వెళ్తాడు. ఇవన్నీ ఫస్ట్ టైం స్కూల్కి పంపించినట్లే ఉంది. అయితే ఆల్మోస్ట్ 2.5 months నుంచి రోజు నాతో వచ్చేవాడు. సో ఈరోజు రాకపోయేసరికి నాకు అదే ఎట్లో ఉంది అసలు. వాడైతే ఫుల్ హ్యాపీ. ఇంకా ఇంకొక పక్క హ్యాపీనెస్ ఏంటంటే, ఇప్పుడు చిద్వి సమ్మర్ క్యాంప్కి వచ్చినప్పుడు అంతా వాడికి ఫీజు కట్టాలి కదా, సో అది ఉండదు అనమాట. ఇప్పుడు అంటే మన శాలరీ నుంచి కట్ చేసుకుంటారు, ఇప్పుడైతే ఇంకా అది ఉండదు. దానికి కొంచెం హ్యాపీ.
అదేంటో నాకు ఈ వర్కింగ్ డేస్లో ఎంత ఎర్లీగా లేచిన రోజైనా కూడా కాఫీ తాగేకే టైం ఉండదు, హడావిడి అయిపోతుంది. ఇంకందుకు ఈ మగ్గులో కొంచెం పోసుకొని వెళ్ళే దారిలో తాక్కుంటూ వెళ్తా. ఈ సమ్మర్ క్యాంప్లో చిద్వికి నాకు మంచి మెమొరీస్ ఉన్నాయి. చిద్వి వాళ్ళకి డే బై డే ఫీల్డ్ ట్రిప్ ఉంటుంది. అలాగా ఆ స్కూల్లో స్టే చేసిన రోజు వాళ్ళ క్లాస్ టీచర్స్ బ్రేక్స్ కవర్ చేసేకి వెళ్ళేదాన్ని. అప్పుడు వాడితోటి ఆటో క్రాఫ్ట్ చేయడం, తర్వాత లాస్ట్లో ఒక 2 వీక్స్ వాడితో పాటు ఫీల్డ్ ట్రిప్స్కి కూడా వెళ్ళాను. సో అలాగా మంచి మెమొరీస్. ఇప్పుడు టైం వచ్చేసి 1:10 అవుతుంది. ఇప్పుడు నా లంచ్ బ్రేక్ అనమాట. సో టీచర్స్కి అక్కడ డోనట్స్ పెట్టారు, నేను తీసుకొచ్చాను. జిప్ లాక్ కూడా తీసుకొచ్చాను. నాకు అంతేం నచ్చవు అసలు ఈ స్వీట్స్, అందుకు ఇంకా నేను ఎలాగో తిన్ను కాబట్టి జస్ట్ చిద్వికి తీసుకెళ్దామని జిప్ లాక్ తీసుకొచ్చాను. సో అదనమాట. ఇప్పుడైతే లంచ్ చేసేస్తే 1 to 2 నా బ్రేక్. తర్వాత ఇంకా 2 hours ఉంటే అయిపోతుంది. చిద్విని రామ్ పిక్ చేసుకొని ఇంటి దగ్గర బస్ దగ్గర ఇట్లే వస్తాడు అనమాట. అది ఇప్పుడైతే లంచ్ చేయాలి. ఇంకా ఇప్పుడు కొంతసేపు యూట్యూబ్ చూసుకుంటూ తింటారనమాట. అది నానా ఎట్లుంది నీ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్? చిద్వి It was very fun. ఫన్, నో స్టడీస్, ఓన్లీ ఫన్. Pretty much a lot, అబ్బా లాట్ ఆఫ్ స్టడీస్ అంట. but it was fun. నానా చిద్వి ఎంజాయ్ చేసావా బాగా? చిద్వి ఐ హ్యావ్ సర్ప్రైజ్ ఫర్ యూ, బట్ ఇంటి పోయినాక ఇస్తా. గెస్ వాట్? ఏంటిది చెప్పు. Snack! ఏం స్నాక్? Cupcake! కప్ కేక్ కాదు, చూడు కనపల్లే ఫ్లాట్గా ఉన్నది. Cookie! కాదు, చూడు చబ్బీగా ఫ్లాట్గా ఉంది. Donut! Wait, who gave you the donut? వాళ్ళు పెట్టారు టీచర్స్కి క్రిస్పీ క్రీమ్స్ డోనట్. సో ఇదండి వాళ్ళ వ్లాగ్. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా నేను ఎక్కువ వ్లాగ్ చేయలేదు, జస్ట్ ఒక 2-3 క్లిప్స్ తీసానంతే. ఈ చిన్న వ్లాగ్ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. సో ఇంటికి వెళ్ళాక చిద్వి తినేసి పడుకున్నాడు. ఇంక తర్వాత వాడి క్లాస్ ఉండే, ఇంకా ఆ రోజు థర్స్డే కదా, నాకు క్లీనింగ్ రొటీన్ ఇంకా ఆ పనిలో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.